నిపా వైరస్ ఇది మనుషులకి ఎంత ప్రమాదకరమో తెలుసా? ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ప్రతి ఇయర్ అవుట్ బ్రేక్స్ అవుతుంటాయి. ఎక్కువగా కేరళలో కేసెస్ రిపోర్ట్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం వెస్ట్ బెంగాల్లో రిపోర్ట్ అయ్యాయి. కరోనా వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారో అలాంటివే నిపా వైరస్ కి కూడా తీసుకుంటున్నారు. అంటే ఇన్ఫెక్ట్ అయిన వారిని క్వారంటైన్ చేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్, ల్యాబ్ టెస్టింగ్ ఇండియన్ హెల్త్ అథారిటీస్ స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తున్నారు. ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వకుండా పబ్లిక్ హెల్త్ మెజర్స్ తీసుకుంటున్నారు. నిపా వైరస్ అంటే ఏంటి? నిపా వైరస్ జంతువుల నుండి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ గా ఫ్రూట్ బ్యాట్స్ అంటే ఒక రకమైన గబ్బిలాలు. వీటిని ఫ్లయింగ్ ఫాక్సెస్ అని కూడా అంటారు. వీటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అలాగే పందులు, కొన్నిసార్లు మేకలు, గుర్రాలు, కుక్కలు, పిల్లులు వంటి ఇతర జంతువుల నుండి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇది జంతువుల నుండి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దీన్ని జూనోటిక్ వైరస్ అంటారు. ఫస్ట్ కేస్ మనుషుల్లో ఎలా వచ్చిందంటే ఇన్ఫెక్ట్ అయిన పిగ్స్ తో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న పర్సన్ సిక్ అవ్వడం జరిగింది. రీసెర్చర్స్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన గబ్బిలాల నుండి పందులకి స్ప్రెడ్ అయిందని. ఈ వైరస్ ఎప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుందంటే జంతువుల నుండి మనుషులకి వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ బాడీ ఫ్లూయిడ్స్ అంటే రక్తం, మలం, మూత్రం లేదా లాలాజలం వీటితో కాంటాక్ట్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అలానే మనుషుల నుండి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయిన మనుషుల రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్స్ క్లోజ్ కాంటాక్ట్స్ కి స్ప్రెడ్ అవుతుంది. అలానే కంటామినేటెడ్ ఫుడ్ తాటికల నుండి స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువగా గబ్బిలాలు ఆ చెట్ల మీద రెస్ట్ తీసుకుంటాయి. అక్కడ ఉంటాయి కాబట్టి వాటి బాడీ ఫ్లూయిడ్స్ తాటికలకు తాకినా అవి మనుషులు తీసుకున్న వాటి నుండి స్ప్రెడ్ అవుతుంది. గబ్బిలాలు తిన్న ఫ్రూట్స్ లేదా అవి టచ్ చేసిన ఫ్రూట్స్, సగం తిన్న ఫ్రూట్స్ కింద పడి మనుషులు తీసుకున్న వాటితో కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. నిపా వైరస్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఇది ఎక్కువగా ఏషియాలో కొన్ని ప్లేసెస్ లో ప్రతి ఇయర్ అవుట్ బ్రేక్స్ అవుతుంటాయి. ఎక్కువగా బంగ్లాదేశ్, ఇండియా. ఈ వైరస్ ఫస్ట్ టైం 1999 లో గుర్తించారు. ఆ టైంలో 100 మంది దాకా ఈ వైరస్ సోకి మలేషియా, సింగపూర్ లో చనిపోయారు. అదే టైంలో 10 లక్షలకు పైగా పందుల్ని చంపాల్సి వచ్చింది. దీంతో ఆ కంట్రీస్ ఎకనామికల్ గా బాగా లాస్ అయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు 20కి పైగా అవుట్ బ్రేక్స్ రిపోర్ట్ అయ్యాయి. కంబోడియా, ఇండోనేషియా, మడగాస్కర్, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఈ వైరస్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ వైరస్ స్ప్రెడ్ చేసే గబ్బిలాలు ఈ ప్లేసెస్ లో కూడా కనిపిస్తాయి. నిపా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్, హెడేక్, బ్రీతింగ్ డిఫికల్టీస్ అంటే శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం, దగ్గు, గొంతు నొప్పి, డయేరియా, వాంతులు, బాడీ పెయిన్స్, విపరీతమైన వీక్నెస్. వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యాక సిమ్టమ్స్ 4 to 14 days లో కనిపిస్తాయి. ఫీవర్, హెడేక్ కామన్. ఆ తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటివి డెవలప్ అవుతాయి. సివియర్ కేసెస్ లో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ కి బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఎన్సెఫ్లైటిస్ అంటారు. ఇది కూడా రావచ్చు. ఇది లైఫ్ థ్రెటనింగ్ అన్నమాట. ఇంకొన్ని సివియర్ సిమ్టమ్స్ ఏంటంటే కన్ఫ్యూజన్, అర్థం కాకుండా ఉండడం, డిసోరియంటెడ్ గా ఉండడం అంటే గందరగోళంగా అనిపించడం, మాటలు తడబడటం, ఫిట్స్, కోమాలోకి వెళ్ళొచ్చు. సివియర్ గా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉండొచ్చు అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటారు. కొన్నిసార్లు చనిపోవచ్చు కూడా. కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సివియర్, కొంతమందికి అసలు సిమ్టమ్సే కనిపించవు. ఇలా ఎందుకో ఇంకా తెలియదు. నిపా వైరస్ మనుషుల్ని ఏం చేస్తుంది, ఎంత డేంజరస్? సిడిసి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యుఎస్ఏ వాళ్ళ ప్రకారం నిపా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయితే 40% నుంచి 75% వరకు చనిపోయే అవకాశం ఉంది. అంటే ఈ పర్సెంటేజ్ స్ప్రెడ్ అయిన ప్లేసెస్ లో హెల్త్ అఫీషియల్స్ మేనేజ్ చేసిన దాన్ని బట్టి, అక్కడ ఫెసిలిటీస్ ని బట్టి ఉండొచ్చు. డయాగ్నోసిస్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సిమ్టమ్స్ ని రివ్యూ చేస్తారు. వైరస్ ఉన్న ప్లేసెస్ కి ఎక్కడికైనా ట్రావెల్ చేశారా అని అడిగి తెలుసుకుంటారు. ఇన్ఫెక్షన్ ఫస్ట్ స్టేజ్ లో నిపా వైరస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి RT-PCR టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ కోసం నోస్ నుండి గానీ, థ్రోట్ నుంచి గానీ స్వాబ్ తీసుకుంటారు. లేదంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ని తీసుకుంటారు. యూరిన్ శాంపిల్స్,
బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఇన్ఫెక్షన్ లేట్ స్టేజెస్ లో ఉంటే బ్లడ్ నుండి యాంటీబాడీస్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తారు. దీని మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్. నిపా వైరస్ కి సపరేట్ యాంటీవైరల్ మెడిసిన్ ఏం లేదు. కనిపించిన సిమ్టమ్స్ ని మేనేజ్ చేసుకోవడమే దీని ట్రీట్మెంట్. ఎక్కువగా వాటర్ తాగడం, రెస్ట్ తీసుకోవడం, ఫీవర్ నొప్పులకి పారాసిటమాల్, ఎస్టామినోఫెన్ లేదా ఐబుప్రోఫెన్ తీసుకోవడం, వామిటింగ్స్, కడుపులో వికారం లాంటివి ఉంటే వాటికి మందులు తీసుకోవడం, బ్రీతింగ్ ఇష్యూస్ అయితే ఇన్హేలర్స్ లేదా నెబులైజర్స్ వాడటం, ఫిట్స్ వస్తే వాటికి యాంటీ సీజర్ మెడికేషన్ తీసుకోవడం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ మీద రీసెర్చ్ జరుగుతుంది. పూర్తిగా నిపా వైరస్ ని ట్రీట్ చేసే మందులు, వ్యాక్సిన్ లేదు. నిపా వైరస్ వస్తే బ్రతుకుతారా? ఎస్, కొంతమంది బ్రతుకుతారు, కానీ సుమారు 40-75% వరకు చనిపోయే అవకాశం ఉంది. కొంతమందికి నార్మల్ ఫీవర్, హెడేక్ మాత్రమే ఉండొచ్చు. మరి కొంతమందికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఇంకొంతమంది చనిపోవచ్చు కూడా. నిపా వైరస్ ని ప్రివెంట్ చేయొచ్చా? నిపా వైరస్ ఉన్న చోట మీరుంటే లేదంటే ట్రావెల్ చేసినట్టయితే వైరస్ ని అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవాలి. సిక్ అయిన పిగ్స్, బ్యాట్స్ నుండి దూరంగా ఉండాలి. పిగ్ ఫార్మ్స్ క్లీన్ గా ఉంచాలి. డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. వైరస్ వచ్చిన యానిమల్స్ ని వెంటనే క్వారంటైన్ చేయాలి. గబ్బిలాలు రెస్ట్ తీసుకునే చెట్లకి, పొదలకి దూరంగా ఉండాలి. కంటామినేటెడ్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. తాటికల్లు ఇలాంటివి ఎక్కువగా బ్యాట్స్ కంటామినేట్ చేస్తాయి. వాటి బాడీ ఫ్లూయిడ్స్ పడి అలాంటివి అవాయిడ్ చేయాలి. అలానే ఫ్రూట్స్ ని వాష్ చేసి తొక్క తీసి తినాలి. గబ్బిలాలు కొరికిన ఫ్రూట్స్, టచ్ చేసిన ఫ్రూట్స్ లేదా సగం కొరికి కింద పడిన ఫ్రూట్స్ ని తినకూడదు. వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన వారికి దూరంగా ఉండాలి. వారి బాడీ ఫ్లూయిడ్స్ అంటకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ పర్సన్ ని కేర్ చేయాలి అంటే పీపీఈ కిట్స్ వేసుకోవాలి. బాడీ ఫ్లూయిడ్స్ నుండి ప్రొటెక్ట్ చేసే ఫుల్ కవరేజ్ గౌన్స్ వేసుకోవాలి. వారిని సపరేట్ గా ఉంచాలి. మెడికల్ గ్లోవ్స్ వేసుకోవాలి. కళ్ళకి ప్రొటెక్షన్ గా సేఫ్టీ గ్లాసెస్ పెట్టుకోవాలి. మెడికల్ ఆర్ సర్జికల్ మాస్క్స్ ని వేసుకోవాలి. హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెంటర్స్ లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి. సర్ఫేసెస్ ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం, శానిటైజ్ చేయడం ఇలాంటివి చేయాలి. నిపా వైరస్ కి ట్రీట్మెంట్ లేదు, కానీ పైవి చేస్తే ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.